ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టి లేవనెత్తెను. ప్రియమైన వారలారా, ఈ వాక్యంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. పగల 3 గంటల సమయంలో దేవాలయానికి వెళుతున్నారు పేతురు, యోహాను. వెళుతూ ఉండగా ఆ దేవాలయం ప్రక్కన ఒక కుంటివాడు అందరిని వచ్చేవారు అందరిని డబ్బులు అడుక్కుంటూ కూర్చో ఉన్నాడు. వాడు పేతురు, యోహాను చూసి అయ్యా అయ్యా అని ధర్మం అడిగాడు. అప్పుడు పేతురు, యోహాను మా వైపు తేరి చూడమని ఆ కుంటివాడితో చెప్పగా వాడు చూశాడు. వారి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో, వెండి బంగారం ఉంటాయేమో అని అడిగాడు. అప్పుడు పేతురు అన్నమాట, వెండి బంగారం మా ఎంత లేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడవమన్నాడు. వెంటనే వాడు నడిచాడు. చూడండి, ఇక్కడున్న గొప్ప విశ్వాసం. సహజంగా అయితే రోగి అడగాల, అయ్యా నాకు స్వస్థత కలిగించాలి, అయ్యా నాకు కళ్ళు ఇవ్వయ్యా అని అడగాలి, అయ్యా నాకు కాళ్ళు ఇవ్వయ్యా అని అడగాలి, అయ్యా నాకు మాటలు ఇవ్వయ్యా అని అడగాలి, అయ్యా నాలో ఉన్న దురాత్మను తొలగించయ్యా అని అడగాలి. కానీ అక్కడ రోగిని పేతురు అడుగుతున్నాడు, నాకు ఇచ్చిన దాంతో నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి చెప్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అంటే పేతురు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు చూడండి. చేపలు పట్టే పేతురు, జాలరిగా ఉన్న పేతురు యేసుని వెంబడించిన తర్వాత, ఆయన మార్గంలో పయనించిన తర్వాత అనేకమైన అద్భుతాలు చేయగలిగాడంటే ఆయన దేవునితో కూడా నడిచాడు, ఆయన యేసయ్యతో కూడా నడిచాడు, ఆయన యేసయ్య బోధలు విన్నాడు. యేసయ్య తర్వాత నాయకత్వాన్ని వహించి అనేకులకు మార్గదర్శిగా నిలిచి దేవుని యొక్క శక్తిని లోకానికి పరిచయం చేశాడు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా యేసయ్యతో నడిస్తే, మనం కూడా యేసయ్య మార్గంలో వెళ్తే మనం కూడా ఎన్నో అద్భుతాలు చేయగలం. ఈ లోకంలో అనేకులకు రక్షణను మనం ప్రకటించగలం. పేతురుని చూసి మనం నేర్చుకోవాలి. పామరుడుగా ఉన్న పేతురు గొప్ప దైవజనుడుగా, ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప భక్తుడుగా ఈరోజు మనం అందరం చెప్పుకుంటున్నామంటే ఆయన యేసయ్యతో కూడా నడిచాడు. ఇటువంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలంటే యేసయ్యను వెంబడిద్దాం. ఆయన మార్గంలో వెళితే మనం కూడా ఇటువంటి మార్గంలో అనేకులకు రక్షణను ప్రకటించగలం. దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. మరి చేపల పట్టి పేతురుని తీసుకుని వచ్చి ప్రభువా, నీ శిష్యులుగా ఉంచి, శిష్యులకు నాయకత్వంగా ఉంచి ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని చాటించే నాయకుడుగా మీరు ఏర్పాటు చేశారయ్యా. ఎంతో గొప్ప ధన్యతనిచ్చారయ్యా. నీడ తగిలితే స్వస్థతనిచ్చారు. అనేకులను ప్రభా, రోగులను ప్రభా మరి శుద్ధులుగా చేశాడయ్యా. అటువంటి కృప మాకు కూడా దయచేయండి. మేము కూడా నీ మార్గంలో వచ్చి ఈ లోకంలో అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.